హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి మనకి ఈ ఫైనల్ కీ అనేది ఆల్రెడీ మనకి వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఫైనల్ రిజల్ట్ గురించి మనం దీంట్లో తెలుసుకోబోతున్నాం. సో ఫైనల్ రిజల్ట్తో పాటు మనకి మెరిట్ లిస్ట్, అలాగే సెలక్షన్ లిస్ట్, సో వీటన్నిటి గురించి కూడా ఈ 13 జిల్లాలకు సంబంధించి ఎప్పుడు వస్తాయి అనేసి, అండ్ అలాగే దాంతోపాటు మనకి కంప్లీట్‌గా మనకి ఈ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఎప్పుడు కంప్లీట్ అయ్యి మనకి పోస్టింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అండ్ అలాగే ఈ ఫైనల్ కీలో ఏమేమి తప్పులున్నాయి. సో చాలామందికైతే అబ్జెక్షన్ కూడా పెట్టాలా అనేసి అడుగుతున్నారు. సో దాని గురించి ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా ఇవ్వడం అయితే జరిగింది. సో వాటన్నిటి గురించి కూడా మీకు తెలియాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి, నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు నెక్స్ట్ వచ్చే ఫైనల్ కీ యొక్క వీడియోస్ కానీ, లేదంటే సెలక్షన్‌కి యొక్క వీడియోస్ కానీ, సో వీటన్నిటిని కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో మనకి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 15లోగా మెగా డిఎస్సి ఫలితాలు, 16 నుండి సర్టిఫికేట్ల పరిశీలన అనేసి ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారనమాట. అంటే మనకి 15లోగా మనకి ఫైనల్ రిజల్ట్, అండ్ అలాగే మనకి ఆల్రెడీ ఫైనల్కి వచ్చింది. సో ఫైనల్ రిజల్ట్ అనేది ఇంకా మనకి రావాల్సి ఉంది. సో ఆ ఫైనల్ రిజల్ట్, దాంతోపాటు మెరిట్ లిస్ట్, అలాగే సెలక్షన్ లిస్టు, సో ఇవన్నీ కూడా మనకి 13 జిల్లాలకు సంబంధించి ఇంకా రావాల్సి ఉందన్నమాట. సో వీటన్నిటికీ సంబంధించి 15లోగా మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో మనకి అందుబాటులోకి వస్తాయి అన్నట్టుగా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ 16వ తేదీ నుంచి మనకి ఈ సర్టిఫికేట్ పరిశీలన అయితే జరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. సో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి దానికోసం నేను ఒక వీడియో కూడా చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే ఒకసారి దాన్ని వెళ్ళి చెక్ చేసుకుని మీరు అవన్నీ కూడా సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోవచ్చు. సో 16 నుంచి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ నెల ఎండింగ్కి, అంటే నెలాఖరికి మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడానికి చూస్తున్నారు అనేసి అన్నట్టుగా మనకి ఈ ఆర్టికల్లో తెలపడం అయితే జరిగింది. సో ఇక్కడ 16,347 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ అందరు టీచర్స్కి కూడా వారాంతరాల్లో శిక్షణ అనేసి ఇచ్చారంటే మనకి ఈ మంత్ ఎండింగ్కి మనకి కంప్లీట్గా ఈ శిక్షణ కూడా ఏదైతే జాయిన్ అయ్యే ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశాక తీసుకోవాలి అనేసి అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే 15లోగా మనకి ఈ 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్తో పాటు సెలక్షన్ లిస్టు అన్నీ కూడా వచ్చేసి మనకి 16వ తేదీ నుంచి మనకి కంప్లీట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో వాటన్నిటిని కూడా పరిశీలించడం ప్రారంభం అవుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అలాగే గేమ్స్కి, స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే ఉందో, డిఎస్సి స్పోర్ట్స్కి సంబంధించి, క్రీడా కోటకు సంబంధించి ఏదైతే ఉందో 421 పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా అందలేదన్నమాట. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మనకి చాలామందికి అయితే మెసేజెస్ అది రావడం జరిగింది. అలాగే మనకి వంతుల వారీగా ఇంకా చాలామందికి రావాల్సింది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కాబట్టి ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకుంటూ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ అలాగే మీకు మెసేజ్ వచ్చిందా లేదా అని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉన్నారంటే మీరు దాన్ని మిస్ అవ్వకుండా అక్కడ అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 16,347 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి మనకి కంప్లీట్గా ఆ వారాల్లో శిక్షణ అనేది మనకి లాస్ట్ వీక్స్లో శిక్షణ అనేది కంప్లీట్ చేస్తారు, ట్రైనింగ్ అనేది. సో వాటంతటిని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అలాగే శని ఆదివారాలు ఈ శిక్షణని ఇవ్వాలి అనేసి కూడా అధికారులు భావించడం అయితే జరుగుతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, సెప్టెంబర్ మొదటి వారం నుంచి కొత్త టీచర్లు పాఠశాలలోకి చేరనున్నారు అనేసి అన్నట్టుగా మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. సో మనం ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే మనకి ఈ సెలెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ పాఠశాలకు కూడా వెళ్ళిపోవడానికి మొత్తం అంతా కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి ఇక్కడ మెగా డిఎస్సి తుదికీ బై ఫిర్యాదు అనేసి ఇచ్చారు. ఇది మనకి ఈనాడులో మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి తుదికీలో కూడా కొంతమంది అంటే అబ్జెక్షన్ ఏవైతే పెట్టారో వాటికి సంబంధించి మనకి యాడ్ స్కోర్ ఇవ్వకుండా మనకి రిలీజ్ చేశారు అనేసి మనకి దీని మీద కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించి ఏదైనా చేంజెస్ జరుగుతాయా అనేసి అనేది మనం ఫ్యూచర్లో చూడాల్సి ఉంది. సో దానికి సంబంధించి కొన్ని తప్పులు ఉన్నాయి అనేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఒక స్టూడెంట్ ఏం చేశారు అనేసి అంటే దీనికి సంబంధించి అబ్జెక్షన్ పెట్టాము, అబ్జెక్షన్ పెట్టిన తర్వాత కూడా ఈ తప్పు ఆన్సర్ని ఏదో ఒక కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసారు, కానీ దానికి
కరెక్ట్గా యాడ్ స్కోర్ అనేది చేయలేదు అనేసి కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మనకి ఒక ఆర్టికల్ ఈనాడులో అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఏమన్నా స్టెప్ తీసుకుంటారా అనేసి అనేది మనం వేచి అయితే చూడాల్సి ఉంది. సో ఎవరికన్నా ఇంకా ఇలా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది కదా. సో డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోనే హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ అయితే చేయొచ్చు. సో అలా కంప్లైంట్ చేయొచ్చు. లేదు అనేసి అంటే కనుక మీరు మెసేజెస్ ద్వారా కానీ లేదనేసి అంటే ఈమెయిల్స్ ద్వారా కానీ మీరు కంప్లీట్గా వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక ఆర్టికల్ మనకి సాక్షిలో మనకి మార్కులు కోల్పోవాల్సిందేనా అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే అబ్జెక్షన్ రేస్ చేశారో ఆ క్వశ్చన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏ బుక్లో ఏ పేజ్లో ఉంది అన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మీరు దీన్ని కూడా తీసుకువెళ్ళి మీరు అబ్జెక్షన్ కింద పెట్టవచ్చు. సో మీరు ఏంటంటే మీరు హెల్ప్లైన్ నెంబర్స్కి ఫోన్ చేసి కానీ లేకపోతే కింద ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి పెట్టి కానీ మీరు అయితే కంప్లైంట్ అయితే రేస్ చేయొచ్చు. సో అలా రేస్ చేసి మీకు దీన్ని ఇలా రేస్ చేసినా సరే యాడ్ స్కోర్ ఇవ్వలేదు అనేసి అన్నట్టుగా మీకు ఇక్కడ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత దానికి సంబంధించి ఇలా ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఏమన్నా స్టెప్ తీసుకుంటారా లేదనేసి అంటే ఫైనల్ కీలో కూడా ఇంకా ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే చాలామందికి అబ్జెక్షన్ పెట్టి యాడ్ స్కోర్ ఇవ్వకుండా ఉన్నారు అనేసి కూడా కంప్లైంట్ వస్తుంది. సో దానికి సంబంధించి ఏమైనా స్పందించాల్సి ఉంది ఇంకా వాళ్ళు. సో దీని గురించి కూడా మనం ఫర్దర్గా అప్డేట్స్ అయితే చూద్దాము. సో దీనికి ప్రస్తుతానికి అయితే ఎలాంటి అప్డేట్ అయితే ఏమీ లేదు. సో మీరు ఒకవేళ చెయ్యనేసి అనుకుంటే ఖచ్చితంగా కింద ఉన్న హెల్ప్లైన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాంటాక్ట్ అయితే మీకు అక్కడ అబ్జెక్షన్ అంటే ఇలా ఈ పలానా పేజ్లో ఉంది. సో ఇలాగా మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా సబ్మిట్ చేస్తే ఏమైనా మార్చే ఛాన్సెస్ ఉండొచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఏం రిలీజ్ చేశారంటే డిఎస్సి క్రీడా కోటా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అనేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఇంకా చాలామందికి అయితే మెసేజెస్ రావాల్సి ఉంది అనేసి అన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఈ నలుమూలల నుంచి అంటే 13 జిల్లాల నుంచి కూడా 1221 మంది అయితే ఇక్కడ హాజరు కావడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఎక్కువగా అంటే చాలా ఎక్కువ మంది రావడం అంటే 1:5 నిష్పత్తిలో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 5గురిని వెరిఫికేషన్ కోసం పిలవడం జరిగిందనమాట. సో దానికోసం ఎక్కువ మంది అయితే అయ్యారు. సో అలా అవ్వడం వల్ల వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు అనేసి అంటే నార్మల్గా అయితే 5 వరకు చూస్తామని చెప్పిన వాళ్ళు 8 వరకు కూడా కంప్లీట్గా అంటే అక్కడ ఎక్కువగా గొడవ జరిగి రద్దీ అవడం వల్ల టోకన్స్ కూడా ఎక్కువ ఇచ్చి సో 8 వరకు కూడా దాన్ని ప్రొలాంగ్ చేసి చూసే ప్రయత్నం అయితే చేశారు. సో దీనికి సంబంధించి కూడా ఈ అప్డేట్ అయితే ఇలా ఉంది. సో తర్వాత కూడా ఇంకా దీని గురించి ఇంకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి. సో మనకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట ప్రస్తుతానికి. సో దీనికి సంబంధించి ఇంకా మెరిట్ లిస్ట్ గురించి అండ్ అలాగే సెలక్షన్ లిస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా మనకి ప్రీవియస్గా రావాల్సి ఉంది. సో దాని గురించి కూడా రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరుగుద్ది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా వీడియోస్ అనేవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అండ్ దాంతోపాటు నేనే పర్సనల్గా మీకు మెసేజ్ అది చేస్తూ అంటే ఈ కామెంట్ సెక్షన్లోనే మెసేజ్ అవి చేస్తూ మీకు ఏమైనా కావాలంటే గైడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అండ్ అలాగే మెరిట్ లిస్ట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను తర్వాత వీడియోలో ఇస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.